కొత్త వాళ్ళు ఏదైనా మాట్లాడితే పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని అక్బరుద్దీన్ ఓవైసీకి సూచించారు డిప్యూటీ సీఎం భట్టి. అక్బరుద్దీన్ అఖల్ ఉందా అని మాట్లాడడం సరికాదన్నారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి. సంబంధించిన సమస్యలు సభలో మాట్లాడుతూ చెప్పారు చాలా విషయాలు తప్పనిసరిగా అక్బర్ సాబ్ నేనేం చెప్తున్నా అక్బర్ సాబ్ నేనేం చెప్తున్నాను కూడా మీరు వెనకుండా మాట్లాడుతున్నారు. నేనేం చెప్తా ఉన్నాను समझारू सर आप प्लीज वार చెప్తా भाई साहब प्लीज 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 अरे दिस इज नॉट फेयर नॉट करेक्ट ये नॉट करेक्ट आई एम सॉरी अकबर भाई दिस इज नॉट करेक्ट नो आई एम सॉरी ये नॉट करेक्ट ये इज नॉट द वे ऑफ टॉकिंग इन द हाउस नो वे come on अकबर भाई you are a learned member of the house you can't speak like this you can't behave like this also come on no I'm sorry to say please sit down please take the chair my request is whatever you are making a request yes as a responsible government we will definitely call for a meeting whatever you are asking we will try to sort it out solve them అంతేగాని మేము అది అడిగాము ఇది అడిగాము చేయలేదని అంటే ఇందులో పెట్టలేదంటే మాకు తెలిసిన సమాచారం అంతా అందులో పెట్టాము ఇంకేదైనా సమాచారం ఉంటే మీరు చెప్పండి అది కూడా అరే ఉండండి సార్ అక్బర్ సాబ్ నేనే అట్లాగే లీడర్ ఆఫ్ ది హౌస్ అక్బర్ సాబ్ కూడా తెలుసు ఒక్క నిమిషం అక్బర్ గారికి కూడా తెలుసు సభలో సభానాయకులు లేచి మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు సభలో ఉన్నటువంటి ఎవరైనా సరే కూర్చొని మైక్ ఇస్తారు వారు మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏదైనా ఉంటే మిగతా విని వారు కూడా చెప్తారు మాట్లాడే సభానాయకుడిని కూడా సరే మీకు భాష ఉందనో లేకపోతే విజ్ఞానం ఉందనో మీరు అడ్డగోలుగా సభానాయకుడి గురించి కూడా కామెంట్ చేయటం అనేది సభకి మంచిది కాదు అధ్యక్ష ఇట్స్ నాట్ కరెక్ట్ విత్ ఆల్ మై రెస్పెక్ట్స్ టు యూ ప్లీజ్ అది ఎవరిని కూడా అవమానించుకోవటం కరెక్ట్ కాదు అవమానించుకోవటం కరెక్ట్ కాదు whatever it is are come on whether mic is not there no running commentary also takes into consideration మీకు కూడా తెలుసు రన్నింగ్ కామెంటరీని కూడా మనం తీసుకుంటాం రన్నింగ్ కామెంటరీని కూడా కన్సిడర్ చేస్తాం చాలా సందర్భాల్లో రన్నింగ్ కామెంటరీ చేసినటువంటి సందర్భాన్ని కూడా సభలో ఖండించాం ఈ విషయాలు మర్చిపోవద్దు మీరు సీనియర్ శాసనసభ్యులే కానీ ఒక్క నిమిషం ఉన్నాం రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ మీదకి వెళ్దాం ఈ అంశాల గురించి వారు మాట్లాడవాలండి ఇస్తారు వారు మాట్లాడవాలండి అక్బరుద్దీన్ గారికి మైక్ అక్బరుద్దీన్ గారు ఫైన్ వారు ఏం సబ్జెక్టు సంబంధించి ఈ శ్వేతపత్రానికి సంబంధించి ఏమేమి చెప్పాలనుకుంటున్నారో చెప్పాలండి నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ సభ నడవటానికి నిబంధనలతో నడవటానికి ప్రతి సభ్యుడు బాధ్యత ఇది అధ్యక్ష ఇదేదో ఒక్క సభానాయకుడితో సభాపతితో ఒక్కరిదే కాదు సభలో ఉన్న వాళ్ళందరూ బాధ్యత దయచేసి అందరూ కూడా సభ నడవటానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా చెప్తూ మాట్లాడవలసి बार बार आप हमको बीजेपी की बी टीम बोल के पुकारते रहे हम बीजेपी की बी टीम नहीं है सर हम मर जाएंगे जंगलों का रुख कर लेंगे ये सांपों और बिच्छुओं को इन हथेली पे दूध पिला लेंगे जंगलों का रुख कर लेंगे मगर कभी बाबरी मस्जिद को शहीद करने वाले और मुसलमानों के खून से होली खेलने वालों के करीब नहीं जाएंगे हम मर जाएंगे मगर कभी बीजेपी के साथ जाने वालों में से नहीं है और हम सिर्फ मुसलमानों के हक के लिए लड़ते हैं चीफ मिनिस्टर साहब ने कहा कि किसी दिन बहस कर लेंगे मजलिस कहां गई चलिए मैं चैलेंज को कबूल करता हूं और आपको चैलेंज देता हूं आज ही बहस कर लेंगे मजलिस कहां गई किधर गई किसके साथ रही कबूल है तो आ जाओ आज उस पर बहस कर लेंगे हम तैयार हैं
ये बातें सर कि आप वहां क्यों गए, यहां क्यों गए, इधर क्यों लड़े, अरे हमको इख्तियार है लड़ने का, हम लड़ेंगे सर, हम लड़ सकते हैं जहां। సార్ అలా బయట మిత్రులు అక్బరుద్దీన్ గారు మాట్లాడటానికి మళ్ళీ మైక్ ఇచ్చారు అధ్యక్ష. మీరు సబ్జెక్టు సంబంధించి విద్యాశక్తికి సంబంధించి మాట్లాడాలి కానీ సభానాయకుడిని పట్టుకొని ఇందాక కూడా అదే మాట్లాడారు. వాట్ ఏ మెచ్యూర్ టాక్, వాట్ ఏ మెచ్యూర్ టాక్. అరే మీరు సభలో ఎంత సీనియర్ సభ్యులే ఉండి సభానాయకుడిని పట్టుకొని చాలా సర్కాస్టిక్గా నవ్వుకుంటూ వాట్ ఏ ఇమెచ్యూర్ టాక్ అంటే వాట్ డస్ దట్ మీన్ అధ్యక్ష? ఇమెచ్యూర్ టాక్ అయిపోయింది. ఇప్పుడేం ఛాలెంజ్ ఏంది ఇది? ఇదేమన్నా గోదానా కుస్తీ బయట అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు సభలో మీరు సభలో సబ్జెక్ట్ మీద మీరు సభలో సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మీకు ఇంకా ఏమన్నా 2 నిమిషాలు ఎక్కువ కావాలంటే మాట్లాడండి, లేదా ఓల్డ్ సమస్యల గురించి మాట్లాడండి, లేదా ముస్లిం మైనార్టీ సమస్యల గురించి మాట్లాడండి. అంతేగాని మీరు ఛాలెంజ్ చేస్తాం, ఇమ్మెచ్యూర్ టాక్, ఏ ఊరు సభ్యులు మాట్లాడినా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? మీలానే అందరు సభ్యులు వచ్చారు, అందరు గెలిచే వచ్చారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము చాలా గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాం. దయచేసి సభానాయకుడిని ఆ రకంగా కించపరిచేటట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు.